పెద్ద ఎత్తున తరలి వెళ్లిన వారు తిరిగి నగరానికి వస్తున్నారు. నిన్న ఓటు వేసిన వెంటనే కొందరు, నేడు మరికొందరు తిరుగుముఖం పట్టారు. దీంతో విజయవాడ వైపు నుంచి హైదరాబాద్కు దారితీసే రహదారులు కిక్కిరిసిపోయాయి. చాలా చోట్ల కిలోమీటర్ల కొద్దీ వాహనాలు బారులు కనిపించాయి. హైదరాబాద్ శివారుకు చేరుకున్న ప్రజలు అక్కడి నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు చేరుకునేందుకు మెట్రోను ఆశ్రయిస్తూ ఉండటంతో రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. మెట్రో ప్రాంగణాలు ప్రయాణికులతో రద్దీగా మారాయి. ముఖ్యంగా విజయవాడ వైపు నుంచి వచ్చే ప్రయాణికులు ఎల్బీ నగర్ వద్ద దిగి మెట్రో ఎక్కేస్తూ ఉండటంతో ఎల్బీ నగర్ మియాపూర్ రూట్ ఒక్కసారిగా రద్దీగా మారింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ ఉదయం అరగంట ముందే అంటే 5:30 నుంచి మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. అంతేకాదు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నేడు అదనపు ట్రిప్లు నడపాలని మెట్రో నిర్ణయించినట్లు తెలిపింది.